నోట్ జేఎస్ ఇన్‌స్టాల్ చేయడానికి ఫస్ట్ మనం కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం కమాండ్ ప్రాంప్ట్‌లో చెక్ చేసుకుందాం. ఫస్ట్ మన లోకల్ సిస్టమ్‌లో ఏమైనా నోట్ జేఎస్ ఉందా లేదా అని. ఎలా చెక్ చేస్తామంటే నోడ్ -వర్షన్ అని ఇచ్చేయాలి. చూడండి, నోడ్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఎన్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ కమాండ్ అంటే మన దాంట్లో నోట్ జేఎస్ లేదు అని కన్ఫర్మ్ అయిపోయింది. ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ లోకి వచ్చేసి నోట్ జేఎస్ అని సెర్చ్ చేసుకోవాలి. డౌన్లోడ్ నోట్ జేఎస్ అని చూపిస్తా ఉంది. దీని మీద క్లిక్ చేసేస్తే మనం కొంచెం స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు చూపిస్తా ఉంది విండోస్, మ్యాక్, లైనక్స్ అలాగే డిఫరెంట్ వైస్ చూపిస్తా ఉంది. మన సిస్టమ్ విండోస్ కాబట్టి విండోస్ క్లిక్ చేస్తున్నాను. విండోస్ ఇన్స్టాలర్ మీద క్లిక్ చేసేసామనుకో మనకు సక్సెస్ఫుల్ గా డౌన్లోడ్ అయితే అయిపోతా ఉంది. చూడండి, ఇక్కడ డౌన్లోడ్ అవుతా ఉంది. డౌన్లోడ్ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. నెక్స్ట్ అని పర్మిషన్ ఇచ్చేయాలి. అండ్ ఇక్కడ యాక్సెప్ట్ అని ఐ యాక్సెప్ట్ ది లైసెన్స్ అగ్రిమెంట్ అని ఇచ్చేయాలి. నెక్స్ట్ అని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ పాత్ సెట్ చేసుకోవాలి. నేను డిఫాల్ట్ గా వదిలేస్తున్నాను. మీ ఇష్టం, ఎక్కడ కావాలంటే అక్కడ పాత్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అని ఇచ్చేస్తున్నాను. ఇక్కడ కూడా నెక్స్ట్ అని ఇచ్చేయాలి. ఇక్కడ కూడా నెక్స్ట్ అని ఇచ్చేయాలి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసేద్దాం. ఎస్ అని పర్మిషన్ ఇచ్చేయాలి. Node.js installing. Wait few minutes. Node.js has been successfully installed. Finish అని కొట్టేస్తే మనకి Node.js సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయిపోయింది. మన కన్ఫర్మేషన్ కోసం ఇంకోసారి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని చూద్దాం. node-వర్షన్ అని ఇచ్చేస్తే మనకి అక్కడ వర్షన్ చూపియాలి. ఇక్కడ చూడండి 24.12.0 లేటెస్ట్ వర్షన్ అయితే మన లోకల్ సిస్టమ్ లో ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మన ఫస్ట్ నోడ్ ప్రాజెక్ట్ చేద్దాం. డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఫోల్డర్ డెమో అని రాస్తున్నాను. డెమో అని రాసి ఇది విఎస్ కోడ్ లో ఓపెన్ చేసుకుందాం. విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేశాను. డెమో అని క్రియేట్ చేశాను కదా, డెమో అయితే ఓపెన్ చేసుకుందాం. డెమో అయితే ఓపెన్ అయిపోయింది. ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. యాప్.js. యాప్ ప్లేస్ లో ఏదైనా రాసుకోవచ్చు. ఫైల్ నేమ్ ఇష్టము. ఇది .js అనేది ఎక్స్టెన్షన్. ఇది మాత్రం కంపల్సరీ సేమ్ గా ఉండాలి. .js అనేది సేమ్ గా ఉండాలి. నెక్స్ట్ మనం కోడ్ రాద్దాం. నేనైతే సింపుల్ కోడ్ రాశాను, ఏం లేదు, ఈజీ. ఇది console.log అంటే మనకి టెర్మినల్ లో చూపిస్తా ఉంది. సర్వర్ రన్ అయినప్పుడు సర్వర్ రన్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఇది రాస్తాము. సర్వర్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000 అంటే ఈ సర్వర్ లో రన్ అవుతా ఉందని మేము రాసాము. ఇప్పుడు ఒకసారి రన్ చేసినప్పుడు మనకు తెలిసిద్ది రన్ అవుతుందో లేదో అని, అందుకోసం ఇది రాస్తాము. ఇది HTTP కి కనెక్ట్ చేశాను. ఇది ఎందుకంటే ఇది మనకి వెబ్సైట్ అవుట్పుట్ లో చూపించడానికి. హలో ఫ్రమ్ టెక్నెక్సా ప్రో అని కోడ్ రాశాను. వెబ్సైట్ అవుట్పుట్ లో మనకి హలో ఫ్రమ్ టెక్నెక్సా ప్రో అని చూపిస్తా ఉంటది. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎలా రన్ చేయాలో ప్రాసెస్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం న్యూ టెర్మినల్ ఓపెన్ చేసుకోవాలి. న్యూ టెర్మినల్ లో వచ్చేసి నోడ్ స్పేస్ యాప్.js అని ఇచ్చేయాలి. అంటే మనం ఏ ఫైల్ అయితే క్రియేట్ చేసామో ఆ ఫైల్ పేరు అయితే ఇక్కడ ఇచ్చేయాలి. యాప్.js రాశాను కాబట్టి యాప్.js అని ఇచ్చేసాను. ఎంటర్ నొక్కగానే మనకు చూడండి ఇక్కడ సర్వర్ ఈజ్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 3000 అంటే మన 3000 అనే పోర్ట్ లో మన సర్వర్ అయితే రన్ అవుతా ఉంది. అవుట్పుట్ అయితే చూపిస్తాను. క్రోమ్ లోకి వచ్చేసి మనం క్రోమ్ ఓపెన్ చేసుకున్నాం. క్రోమ్ లో లోకల్ హోస్ట్ 3000 అని ఇచ్చేస్తే చూడండి మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, హలో ఫ్రమ్ టెక్నెక్సా ప్రో. తెలుసుకున్నారు కదా, ఇది ఈ ప్రాసెస్ వచ్చేసి మనకి Node.js సర్వర్ ఎలా రన్ చేయాలి అని. దీన్నే మనం నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ ని కనెక్ట్ చేస్తాం, డేటాబేస్ ని కనెక్ట్ చేస్తాం. ఇది మన Node.js ప్రాసెస్.